18,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మబోరేని పేద ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా ఉన్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అంటున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఉధృతంగా నడుస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుల ప్రభాకర్ రెడ్డి తరఫున వివేకానంద గౌడ్ గారు గత 10 రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. తంగడపల్లితో పాటు చౌడుపల్ మున్సిపల్ కేంద్రంలో పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ ప్రచారానికి ఏ విధమైన స్పందన లభిస్తుంది? రాజగోపాల్ రెడ్డి నా యొక్క రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ అభివృద్ధి లేకపోవడం ప్రధానంగా జనాల మధ్య చెప్తున్నారు. ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా చక్కటి స్పందన, అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది. ఒకటి, ఇక్కడ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, అన్ని అంశాల పట్ల అన్ని సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి ప్రధానికం ఇక్కడ ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చినది చాలా స్పష్టత వారికి ఉన్నది. కేవలము మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు తమ ఒక ఆర్థిక లావాదేవీల కోసానికి మరి తెచ్చిన ఉప ఎన్నిక. తను ఒక తన వ్యాపారాన్ని కూడా నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో ఏమి చేయాలో అర్థం కాక ఈరోజు ఈ యొక్క ఉప ఎన్నిక తీసుకురావడం జరిగిందని చెప్పి ప్రజలకు స్పష్టమైనటువంటి అవగాహన దీనిపైన ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఆయన కాంగ్రెస్లో ఇమడలేక, కాంగ్రెస్లో ఆధిపత్య పోరుని తట్టుకోలేక ఈరోజు ఆ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన రుద్దడానికి ప్రయత్నం చేశారు తప్ప వారు నిజంగా కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసానికి ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సుమారు 4 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎప్పుడు కూడా నియోజకవర్గంలో పర్యటించినటువంటి సందర్భాలు లేవు. హుజూరాబాద్ ఎలక్షన్లో దళిత బంధుని, మునుగోడు ఉప ఎన్నిక రాగానే గిరిజన బంధు, గిరిజన రిలేషన్లని ఓట్లను మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ముందుకున్నారు బీజేపీ ప్రధానంగా. ఒకటి, అది వారి యొక్క అవగాహన రాహిత్యం. కేసీఆర్ గారు 2001లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చేసినటువంటి 13 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో అనేక సందర్భాలు చెప్పినారు. ఇది న్యాయమైనటువంటి పోరాటం. రిజర్వేషన్స్ పెంచాలే గిరిజనులకి, దళితులు వెనుకబడ్డారు, దళితులను కూడా కాపాడుకోవాలి ఆయన ఒక దూరపు ఆలోచనతో ఆయన డే 1 నుంచి తీసుకొచ్చినట్టు ఆయన పర్యటించాడు. 13 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు, మారుమూల ప్రాంతాలు స్వతహాగా పర్యటించి ఎక్కడ ఏ సమస్యలు, ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులు, అన్ని వర్గాల యొక్క పరిస్థితుల వరకు పూర్తిగా సంపూర్ణంగా అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఏ వర్గానికి ఏమిస్తే బాగుంటుందో ఆలోచన చేసి తీసుకున్న వ్యక్తి. గడిచిన 8 సంవత్సరాల్లో మౌలికమైన సదుపాయాలు స్వతహాగా మనకి మినిమం రిక్వైర్మెంట్స్, కరెంట్ కానీ నీళ్లు కానీ అన్ని తీసుకొచ్చారు. ఒకటొక్కటిగా ఇప్పుడు చూసినట్టయితే అన్ని వర్గాల వారికి, అన్ని కులస్తుల వారికి వారి వృత్తులని మరి అభివృద్ధి చెందడానికి, ప్రోత్సహించడానికి అనేక పథకాలు తీసుకొచ్చి సఫలీకృతమై మంచి ఫలితాలు సాధించినట్టు తరుణంలో మరి దళితుల వర్గాన్ని కూడా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దళిత బంధు పథకం తీసుకురావడం జరిగింది. మంచి ఫలితాలు ఇస్తోంది కూడా అది. కాబట్టి అదే ఒక లైన్స్లో, అదే ఒక సిమిలర్ లైన్స్లో కూడా ఇప్పుడు గిరిజన బంధువులు తీసుకొస్తా అని చెప్పి మాట్లాడడం ప్రజలందరూ ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్ముతున్నారు. ఈరోజు వారు ఒక జనరంజకమైన పాలన అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ మెప్పు పొందినప్పుడు నాయకులు ఇన్ని ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి చెప్పండి, ప్రజా సంక్షేమ పథకాలు ఇన్ని అమలు చేసినప్పుడు కూడా బీజేపీ గెలుస్తుందనే అభద్రతా భావంతో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు గ్రామాల్లో తిరుగుతున్నారు ప్రధానంగా వాళ్ళంతా ఆరోపిస్తారు. ఒకటి, మేము టీఆర్ఎస్ కుటుంబంగా ఖచ్చితంగా అందరం కూడా వచ్చి పనిచేయాల్సింది మొదటి సందర్భం కాదు. అనేక సందర్భాల్లో కూడా, అనేక ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికలు కొత్తే కాదు, అనేక ఎన్నికలు గెలిచినా ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక అనేది కొత్తనే కాదు. ఇప్పుడు కాదు, అధికారం లేనప్పుడే ఉప ఎన్నికలు కొట్టాడి ఎన్నో మంచి విజయాలు సాధించినటువంటి చరిత్ర, ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఈరోజు బీజేపీ వాళ్ళు అసత్య ప్రచారం, తప్పుడు ప్రచారం, తొండికెత్తుకోవడం, అబద్ధాన్ని ఒకటేసారి 10 సార్లు చెప్పడం ఎంత శుద్ధాబద్ధం అంటే 2,000 రూపాయల పెన్షన్ని ఈ మొనగాడు రాజగోపాల్ రెడ్డి 3,000 చేస్తాడంట. నిజంగా నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు దేశంలో అనేకం ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇస్తురా నీ ముఖానికి? ఫస్ట్ నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు 2,000 రూపాయలు చేసి తర్వాత 3 రూపాయలు మాట్లాడు. కాబట్టి ఇట్లాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే మన దుబ్బాక కానీ, హుజూరాబాద్లో కానీ ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసి అక్కడ గెలిచినారు. ఇప్పుడు అక్కడ ముఖం లేదు. ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు, మేము కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా చిన్న పామునైనా సరే పెద్ద కట్టుతో కొట్టాలి సామెతని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు అబద్ధాలని, వారు అసత్య ప్రచారాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. వారు బీజేపీలో ప్రధానమంత్రి, హోంమంత్రి ఉన్న కేంద్ర మంత్రులు అందరూ, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ, వాళ్ళ ఎంపీలు అందరూ, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు అందరూ వచ్చి హైదరాబాద్లో వచ్చి టీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన దుమ్మెచ్చి దాడి చేసేటువంటి సందర్భాలు లేవా? దాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా రాజకీయాల ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. తప్పకుండా కేసీఆర్ గారు మరి రాజకీయ
మీకు అందరికీ తెలుసు, అనుభవం కలిగినటువంటి సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని వారు చేసిన తప్పులని ఎత్తి చూపడంలో అందరు నాయకుల కంటే కేసీఆర్ ముందున్నారు. జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ ఉంటే భయపడిపోయే ఈ రకమైన అసత్య ప్రచారాలు మాకు అడ్డుకట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు టీఆర్ఎస్ పార్టీ, ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు అడ్డుకొని కేసీఆర్కి అండగా ఉంటామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే వివేకానంద గారు ఒకటే చెప్తున్నారు, ప్రజారంజక పాలన చేస్తున్న కేసీఆర్ వైపే జనమంతా ఉన్నారని, మోడీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం తథ్యమని అంటున్నారు. నుంచి కిరణ్ అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.